నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్‌కాస్ట్. మహాభారతంలో కర్ణుడి మరణం చరిత్రలో నిలిచిపోయే ఒక విషాదం. అందరూ అనుకుంటారు కర్ణుడిని చంపింది అర్జునుడి బాణమని. కానీ అది పచ్చి అబద్ధం. కర్ణుడిని చంపింది అర్జునుడు కాదు. కర్ణుడి చావు వెనుక 3 భయంకరమైన శాపాలున్నాయి. ఆ శాపాలే లేకపోతే ఆ కృష్ణుడు కూడా కర్ణుడిని ఓడించలేకపోయేవాడేమో. అసలా 3 శాపాలేంటి? అవి కర్ణుడిని ఎలా వెంటాడాయి? మొదటి శాపం. ఒక గోవు వల్లొచ్చింది. ఒకరోజు కర్ణుడు శబ్దవేది విద్యను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సమయంలో అడవిలో ఒక ఆవు సంచరిస్తుంది. తెలియక కర్ణుడు వదిలిన బాణం ఆవుకు తగిలి అది చనిపోతుంది. అది చూసిన ఒక బ్రాహ్మణుడు కోపంతో, "కర్ణ! నువ్వు ఎంత గొప్ప యోధుడివైనా యుద్ధంలో నీ ప్రాణం మీదకొచ్చినప్పుడు నీ రథం కూడా నీకు సహకరించదు. నువ్వు నిస్సహాయుడుగా మిగిలిపోతావు" అని శపిస్తాడు. ఇదే కర్ణుడి పతనానికి మొదటి మెట్టు. ఇక రెండవ శాపం. సాక్షాత్తు భూదేవిచ్చింది. ఒకసారి కర్ణుడు రథం మీద వెళ్తుండగా ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె నెయ్యి గిన్నె ఒలికిందని భయపడుతూ ఉంటుంది. కర్ణుడు ఆమెకు సహాయం చేయడానికి మట్టిలో కలిసిపోయిన నెయ్యిని పిండటానికి గట్టిగా భూమిని పిండుతాడు. ఆ బాధ తట్టుకోలేక భూదేవి యుద్ధంలో కీలక సమయంలో నీ రథచక్రాన్ని నేను మింగేస్తాను అని శపిస్తుంది. కురుక్షేత్రంలో కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోవడానికి కారణం ఇదే. ఇక మూడవది గురువు శాపం. ఇది చాలా బాధాకరమైనది. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు ఒక వజ్ర కీటకం కర్ణుడిని తొడను తోల్చుకుంటూ వెళ్తుంది. గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ బాధను భరిస్తూ ఉంటాడు. నిద్ర లేచిన పరశురాముడు ఆ రక్తాన్ని చూసి, ఇంత బాధను భరించే శక్తి కేవలం క్షత్రియులకే ఉంటుంది. నువ్వు నాకు అబద్ధం చెప్పావు. కాబట్టి నీకు అవసరమైన సమయంలో ప్రాణగండం ఉన్నప్పుడు నేను నేర్పిన బ్రహ్మాస్త్ర మంత్రాలు నీకు గుర్తుకు రావు అని శపిస్తాడు. చూసారా, దానవీర శూరకర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోలేదు. తన విధి చేతిలో ఓడిపోయాడు. కానీ మిత్రులారా, కర్ణుడి జీవితం మనకొక పాఠం. ఎన్ని కష్టాలొచ్చినా చివరి వరకు పోరాడమే నిజమైన వీరుడి లక్షణం. మీకు కర్ణుడిష్టమా? అర్జునుడిష్టమా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఆర్ఆర్ తెలుగు పోడ్‌కాస్ట్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.